వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరి చూడండి, నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి చాలా రోజులుగా అయితే మన ఛానల్లో ఎటువంటి బ్లాగ్స్ కూడా లేవండి. మరి ముఖ్యంగా చెప్పాలంటే మేము ఇక్కడ వర్క్ ఫీల్డ్లో ఉన్నాం. మేము చాలా వీడియోస్లో మీకు చూపించడం జరిగింది. మేస్త్రి పని అనేది చేస్తూ ఉంటాం కాబట్టి మాకైతే వీలు కుదరలేదు అనమాట. 2 days అండి భారీ వర్షాలను మరలా ఇలా మొదలవడం ద్వారా నేనైతే కొంచెం ఖాళీ అయ్యాను. అందుకోసం అని చెప్పి మా విలేజ్ విజువల్ అంతా కూడా మీతో షేర్ చేసుకోవాలని ముఖ్య ఉద్దేశంతో ఈ కంటెంట్ అయితే చేయడం జరుగుతుందండి. చూడండి, ఇది చాలా పెద్ద పర్వతం అండి. ఇదంతా కూడా కొండ అనమాట. దీన్ని మేము చక్రాలను పిలుస్తామన్నమాట మా ఏరియాలో. చూడండి, చాలా బాగుంటుంది. అంతేకాదు వర్షంతో ఇలా ప్రయాసపడుతూ మీ అందరికీ కూడా ఈ విజువల్ చూపించాలని ముఖ్య ఉద్దేశంతోనే మేము ఇక్కడ రావడం జరిగింది. మా పల్లెటూరు కూడా చూపిస్తానండి మీకు. దగ్గరికి వెళ్ళి నేను ఆ క్లిప్లో అయితే చూపించడం జరుగుతుంది. ఎవరు కూడా మిస్ కావద్దండి. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎందుకంటే వర్షం పడేటప్పుడు సిటీస్లో కావచ్చు, లేదంటే మిగతా కొన్ని ప్లేస్లో అయితే చాలా గలీజ్గా ఉంటుందండి. కానీ మా ఏరియాలోనైతే మాత్రం వర్షం పడితే ఇంకా బ్యూటీ అనేది చాలా పెరుగుతుంది అనమాట. బ్రైట్నెస్ అనేది ఇంకా చాలా పెరుగుతుంది. చూడండి, ఎటు చూసినా సరే మొత్తం కూడా పొగమంచుతో నిండిపోయిందనమాట. కొండ పర్వతాలన్నీ కూడా చాలా బాగుందండి. ఇక్కడ చెప్పాలంటే ఒక కాశ్మీర్ ప్రయాణం చేస్తున్నట్లు ఇక్కడ అనుభూతి అనేది మేము చెందుతూ ఉంటాం అనమాట. ఇలా వర్షాలు పడేటప్పుడు ఇప్పుడు ముందుకెళ్ళి కూడా మంచి లొకేషన్ అనేది ఉందండి. దాన్ని కూడా నేను మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ఈ వీడియోలోనే. ఇదిగోండి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదండి, ఇలాంటి కొండల్లో వాటర్ అనేది స్టాక్ అవ్వడం ద్వారా ఇదిగోండి ఇలాంటి ఊట్లు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. మా గిరిజనులు ఏంటంటే ఒక 5 years బ్యాక్ అండి ఇలాంటి ఊట నీళ్ళని వేడి చేసుకొని తాగి జీవనం అనేది కొనసాగించేవాళ్ళు. ప్యూర్గా ఉంటుందండి వాటర్ కూడా. ఇదే కాదు, ఇంకా మేము ఆ లోతట్టు ప్రాంతానికి ఇంకా వెళ్తే చాలా పెద్ద ఊటలు అనేవి వస్తూ ఉంటాయి. కానీ కొంచెం రిస్క్తో కూడుకున్నటువంటి పని కాబట్టి మేమైతే వెళ్ళటానికి ప్రయత్నించట్లేదండి. ఇదిగోండి, ఇక్కడ కూడా ఓట గుమ్మలు అనేవి కనిపిస్తూ ఉంటాయి మాకైతే. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి ప్యూర్ వాటర్ అనమాట. చాలా బాగుంటుంది. వీటినే మా గిరిజనులు అయితే ఒక 5 years బ్యాక్ అనేది ఆ నీటిని కాచుకొని చల్లార్చుకొని తాగేవాళ్ళు అనమాట. చాలా హెల్తీగా ఉంటుందండి. ఎందుకు హెల్తీగా ఉంటుందని మరి చెప్తున్నానంటే, ఈ అడవి ప్రాంతాల్లో చాలా వనమూలికలు అనేవి ఉంటాయి కాబట్టి వాటన్నిటిని టచ్ అయ్యి వాటర్ అనేది ఇలాంటి గుమ్ముల్లోకి వస్తుంది కాబట్టి చాలా బాగుంటుంది అనమాట. వాటర్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా చెప్పుకుంటూ పోతే మా పల్లె ప్రాంతాలు అనేవి చాలా అందంగా ఉంటాయండి. ఇలాంటి వర్షాకాలంలో రైనీ సీజన్లో చాలా బాగుంటాయి చూడటానికి. చాలామంది టూరిస్టులు కూడా వస్తూ ఉంటారండి. ఆ జలపాతం విజువల్ కూడా మీకు లాస్ట్ వీడియోలో నేను చూపించడం జరిగిందండి. ఇక నుంచి ఖాళీ టైంలో నేను మంచి మంచి కంటెంట్స్ మీకు ఇలా అందించే ప్రయత్నం చేస్తానండి. దయచేసి మన వీడియోని అయితే చాలామంది చూస్తూ ఉన్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు. తప్పకుండా లైక్ చేయండి. అంతేకాదండి, మీరు కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా చూసినట్లయితే చూడండి, మొత్తం కూడా చాలా గ్రీన్గా కనిపిస్తుంది అనమాట. ఇంకా 2 days అని చెప్తున్నారండి వర్షం అయితే. అందుకోసం అని చెప్పి మా పని అంతటిని కూడా పక్కన పెట్టి ఇలా కంటెంట్ అనేది చేయడం కోసం మీకోసం అని చెప్పి నేను ముందుకు రావడం జరిగిందండి. మరి మీ ఏరియాలో వర్షం పడేటప్పుడు విజువల్ అనేది ఎలా ఉంటుందో దయచేసి తప్పకుండా కామెంట్ రూపంలో షేర్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. కొన్ని ప్రాంతాలు అయితే వర్షం పడితే చాలా దారుణంగా కొట్టుకుపోతూ ఉంటాయి. కొన్ని విలేజెస్ కావచ్చు, మనం న్యూస్లో చూస్తూ ఉంటాం కదండి. వరద తుఫాన్లు వచ్చేటప్పుడు చాలా ఇల్లులు అనేవి మునిగిపోతూ ఉంటాయి. కానీ దేవుడి దయ వల్ల మాకైతే ఇలాంటి సిచ్యువేషన్ అయితే ఎప్పుడు కూడా రాలేదండి. ఎందుకంటే చూస్తున్నారు కదా, ఎటు చూసినా సరే చాలా లోయలు అనమాట. లోయలు, ఎత్తైన కొండ పర్వతాలు ఉండటం వల్ల ఎంత పెద్ద భారీ వర్షాలు, కొండపోత వర్షాలు పడినా కానీ వాటర్ అనేది చాలా ఈజీగా కిందకి అనేది వెళ్ళిపోతూ ఉంటుందండి. అందుకని చెప్పి మాకు ఎలాంటి రిస్క్ అనేది ఉండదు ఈ ప్రాంతంలో. అంతేకాదు, ఈ రైనీ సీజన్లో అయితే చాలామంది మా ప్లేస్కి అయితే మా విలేజ్కి అయితే విజిట్ చేయడానికి చాలామంది దూర ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారండి. చాలా సుదీర ప్రయాణాలు చేస్తూ మా విలేజ్ని అయితే టచ్ అయ్యి ఇక్కడ ఉండే అందమైన జలపాతాన్ని విజిట్ చేసి వెళ్తూ ఉంటారు. చాలా బాగుంటుందండి. రోడ్లు కావచ్చు, అంతేకాదు చూడటానికి చిన్న చిన్న ప్లేస్లు కూడా చాలా బ్రైట్గా కనిపిస్తాయి అన్నమాట ఈ రైనీ సీజన్లో. అంతేకాదండి, నెక్స్ట్ మనకి వింటర్ సీజన్ కూడా వస్తుందండి. వింటర్లో కూడా మంచి మంచి విజువల్స్ అయితే మీకు నేనైతే షేర్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. మరి లంబసింగ్ కావచ్చు, వంజంగి కావచ్చు, కొత్త కొత్త ప్లేసులకి అనేది వెళ్ళే మంచి కంటెంట్స్ అయితే మీ ముందుకు తీసుకురావడం అనేది జరుగుతుందండి. తప్పకుండా మన ఛానల్ అయితే
మీరు సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి, ఎందుకంటే లేటెస్ట్ కంటెంట్స్ని మీరు మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్. అంతేకాదు ఇక్కడైతే మరి మేము వర్షం కూడా కొంచెం ఎక్కువ అవడం వల్ల మరలా మేము తిరిగి ప్రయాణం అయితే కొనసాగిస్తున్నామండి. మరి మీ ఏరియాలో కూడా ఇలాంటి వర్షాలు పడేటప్పుడు విజువల్ ఎలా ఉంటుందో తప్పకుండా మాకు కామెంట్లు అయితే తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మరి ఎంతవరకు వీడియో చూశారు కదండి, ఎలా అనిపించిందో నాకైతే తెలియదు. మీకు ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎంతవరకు చూశారు కదండి, నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అయితే చేయండి. అంతేకాదు కొత్త వాళ్ళు ఎవరైనా మన వీడియోని చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే మన లోకల్ బాయ్ జగదీష్ అనే యూట్యూబ్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్. సరికొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.